మన జవాన్ మురళీ నాయక్ మృతిని చూసి చలించిన పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే గ్రామ పంచాయతీ పరిధిలోని రక్షణ దళాలకు చెందిన సిబ్బందికి ఆస్తు పన్ను మాఫీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ ప్రయోజనం రిటైర్డ్ సైనికులకు లేదా సరిహద్దుల్లో సేవలు నిర్వహిస్తున్న వారికి మాత్రమే ఉండేది. ఇప్పుడు దీనిని మరింత విస్తరిస్తూ దేశ రక్షణలో ఉన్న అన్ని విభాగాలు, ప్రస్తుత ఉద్యోగాలకు ఈ మాఫీ వర్తింపజేయనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఈ ఆస్తి పన్ను మినహాయింపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ దళాలు, సిఆర్పిఎఫ్ వంటి విభాగాలకు వర్తిస్తుంది. ఇకపై ఈ సౌకర్యం ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులకు అందుబాటులో ఉండనుంది. వారు ఉన్నత స్థాయిలో ఎక్కడైనా పనిచేస్తున్నా సరే వారికి లేదా వారి భార్యకు కలిపి ఒక ఇంటికి ఈ మాఫీ వర్తిస్తుంది. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దేశాన్ని రక్షిస్తున్న సిబ్బంది కోసం గౌరవ తలంపుగా నిలుస్తుందన్నారు పవన్. వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ మాఫీని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత రక్షణ దళాల సేవలు అమూల్యమైనవని కొనియాడుతూ వారిని గౌరవించడం కర్తవ్యమని ట్వీట్లో రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్. జై హింద్, భారత్ మాతాకి జై అంటూ పోస్ట్ చేశారు.